గల్ఫ్లో యుద్దం ప్రభావంతో భారత్లో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. సిలిండర్ల సరఫరాపై ఆంక్షలుండటంతో హాస్టల్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు భోజనానికి ఇబ్బందులు పడుతుండటంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్న హాస్టల్ యజమానులు గ్యాస్ సరఫరాను పునరుద్దరించాలని అధికారులను కోరుతున్నారు. గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వం కల్పించిన రాయితీలతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు ఇప్పుడు పెరిగిన ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. దీంతో పాత రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. మాకు గ్యాస్ కష్టాలు అనేది బాగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. మేము పిల్లలకి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ 3 రోజుల నుంచి సడన్ గా మాకు ఏజెన్సీలు మేమంతా కూడా కమర్షియల్లే వాడతామండి. వాళ్ళు పొద్దున్న చెప్తే సాయంత్రానికి వచ్చి కమర్షియల్ గ్యాస్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అలానే 4 రోజుల నుంచి బాగా మాకు ఇబ్బంది అయింది. ప్లాంట్లు మూసేశారు, మేము సరఫరా చేయలేమని వాళ్ళ చేతులు ఎత్తేశారు. ఇప్పుడు మేమేంటంటే ఇక్కడ ఉన్న పిల్లలకి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మేము ఈ కట్టెల పొయ్యిలు ఇవి వెలిగించి పిల్లలకి ఇబ్బంది కాకూడదని వాళ్ళకి ఒక రోజు ఉప్మా, ఒక రోజు పులిహోర, అలా ఫుడ్ ఆయిల్ ఐటమ్స్ తగ్గించుకుని గ్యాస్ ఏదైతే సేవ్ అవుతుందో ఆ ఐటమ్స్ చేసి పెడుతున్నాము.